Your time starts now. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు ఉల్లిగడ్ల కార్తిక్. నేను స్టాన్లీ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ చేయబోయే టాపిక్ ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు నేను ఒక కేస్‌తో స్టార్ట్ చేయబోతున్నాను. కేస్ ఏందంటే ఒక 20 ఇయర్స్ స్టూడెంట్ బస్ దిగేటప్పుడు కాలు జారి మోకాలు మడత పడిందనమాట. మోకాలు మడత పడిన తర్వాత ఆ యొక్క స్టూడెంట్ మోకాలు అనేది నొప్పిగా ఉంది. అలాగే అక్కడ స్వెల్లింగ్ గూడా ఉంది. అలాగే నడిచేటప్పుడు ఈ మోకాలనేది కొంచెం లూజ్‌గా ఉన్నట్టు స్టూడెంట్ అనేవాడు ఫీల్ అవుతున్నాడు. తర్వాత ఫస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళంగానే డాక్టర్ ఎక్స్‌రే తీసాడనమాట. ఎక్స్‌రే తీసినప్పుడు నీ ఎక్స్‌రే రిజల్ట్ అనేది నార్మల్‌గా వచ్చింది. ఎటువంటి ఫ్రాక్చర్ అనేది లేదు. సో, అప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే ఎక్స్‌రే నార్మల్‌గా వచ్చింది కాబట్టి బోన్ ప్రాబ్లమ్ ఏమి లేదు. కానీ ఇక్కడ స్టూడెంట్ అనేవాడు స్టిల్ తనకి పెయిన్ అనేది తగ్గట్లేదు. నీ స్టెబిలిటీ కూడా లేదు. అంతకుముందు ఎలా అయితే లూజ్‌గా ఉందో అని ఫీల్ అయ్యాడో సేమ్ అదే ఫీలింగ్ అనేది ఆ స్టూడెంట్ ఫీల్ అవుతున్నాడు. అలాగే నడిచేటప్పుడు కూడా ఆ యొక్క స్టూడెంట్‌కి డిఫికల్టీ ఉందనమాట. తర్వాత డాక్టర్ ఏం అడ్వైస్ చేశాడంటే, ఓకే. మనం ఎంఆర్ఐ స్కాన్‌కెళ్దాం అని చెప్పేసి ఎంఆర్ఐ స్కాన్‌ని అడ్వైస్ చేశాడు. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ మనకేం చూపించాయంటే, ఈ యొక్క యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది పార్షియల్ టేర్ అనేది ఉంది. అలాగే అక్కడ కొంచెం ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయ్యింది. సో, ఈ యొక్క లిగమెంట్ ఇంజ్యూరీ అనేది క్లియర్‌గా ఎంఆర్ఐ రిజల్ట్‌లో మనకి డయాగ్నోస్ చేయడం జరిగింది. సో, కాబట్టి ఎంఆర్ఐ అనేది డయాగ్నోసిస్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎంఆర్ఐ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎక్స్‌రేస్ అనేది ఓన్లీ బోన్స్‌ని మాత్రమే చూపిస్తుంది. అది ఇక్కడ లిగమెంట్ అంటే ఇక్కడ లిగమెంట్ ఏది జరిగింది కాబట్టి ఇక్కడ యొక్క యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది సాఫ్ట్ టిష్యూ. సో, సాఫ్ట్ టిష్యూ చూడాలంటే ఖచ్చితంగా ఎంఆర్ఐ అవసరం అనేది ఉంది. సో, ఇక్కడ ఎంఆర్ఐ అనేది లేకపోతే ఇక్కడ మన యొక్క డయాగ్నోసిస్‌ని మిస్ అయ్యే వాళ్ళమనమాట. సో, కాబట్టి ఎంఆర్ఐ అనేది ఇట్ ఈస్ ద మాస్టర్ టూల్ ఆఫ్ ద డయాగ్నోసిస్. సో, ఇది నేను ఎంఆర్ఐ గురించి ఒక కేస్ తీసుకొని చెప్పాను. నెక్స్ట్ ఇంట్రడక్షన్. ఎంఆర్ఐ అనేది ఒక నాన్ ఇన్వేజివ్ మెడికల్ టెక్నిక్ అనమాట. ఇక్కడ ఎంఆర్ఐలు అనేది మెయిన్‌గా ఒక స్ట్రాంగ్ మాగ్నెట్స్, రేడియో వేవ్స్ ఉపయోగించి సాఫ్ట్ టిష్యూస్‌ని గాని, లేదా ఆర్గాన్స్, బోన్స్ అలాగే సమ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏవైనా గాని మనం 3 ఇమేజెస్‌లో చూడటానికి మన దగ్గరున్న ఏకైక పవర్‌ఫుల్ టూల్ అనేది ఎంఆర్ఐ అనమాట. ఎంఆర్ఐ అనే దాని ద్వారా ముఖ్యంగా స్ట్రోక్స్ ఎయిదర్ బ్రెయిన్ స్ట్రోక్ గాని, లేకపోతే హార్ట్ స్ట్రోక్ గాని, లేదా ట్యూమర్స్ కానీ, జాయింట్ ఇంజ్యూరీస్ కానీ, హార్ట్ డిసీజెస్ లాంటి కండిషన్స్‌ని డయాగ్నైజ్ చేయొచ్చు. దీని యొక్క బెనిఫిట్ అనేది మెయిన్‌గా ఏందంటే, ఇందులో అయనైజింగ్ రేడియేషన్ అనేది ఉండదు. అంటే ఎక్స్‌రేస్ అనేది ఉండదనమాట. ఫస్ట్ అసలు ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఎలా జరుగుతదంటే, పేషెంట్‌ని టేబుల్ మీద పడుకోబెట్టినప్పుడు ట్యూబ్ లైక్ స్కానర్ అనేది ఉంటది. ఇక్కడ మన ఇమేజ్‌లోకి చూస్తే ట్యూబ్ లైక్ స్కానర్ అని ఉంది. ఈ ట్యూబ్ లైక్ స్కానర్‌లోకి పేషెంట్‌ని పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడేంటంటే, ఈ యొక్క స్కానింగ్ చేసేటప్పుడు సౌండ్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇయర్ ప్లగ్స్ అనేవి వాడతారనమాట. నెక్స్ట్ అసల ఎంఆర్ఐ హిస్టరీ. అసలు ఎంఆర్ఐ అనేది ఎలా డెవలప్‌మెంట్ చేశారనేది చూద్దాం. ఎంఆర్ఐ అనేది న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఫిజిక్స్ నుంచి డెవలప్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్‌ని ఫెలిక్స్ బ్లాచ్ అండ్ ఎడ్వర్డ్ పర్సెల్ అనేవాళ్ళు కనిపెట్టారు. సో, ఇది కనిపెట్టడం ద్వారా వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేదొచ్చింది. ఫస్ట్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజ్‌ని యూజ్ చేసింది, ఈ గ్రేడియంట్స్‌ని యూజ్ చేసింది ఎవరంటే, పాల్ లూటర్‌బర్గ్ గారు 1973లో. తర్వాత పీటర్ మాన్స్‌ఫీల్డ్ గారు ఈ యొక్క ఫస్ట్ ఇమేజింగ్ టెక్నిక్స్ వాడారు. తర్వాత ఫుల్ బాడీ ఎంఆర్ఐ స్కానర్‌ని ఫస్ట్ టైమ్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే, రేమండ్ డామాడియన్ గారు. తర్వాత 1980లో ఈ యొక్క ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ప్రతి వరల్డ్ మొత్తం కూడా వైడ్ స్ప్రెడ్‌గా ప్రతి ఒక్క చోటకి విస్తరించడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంఆర్ఐలో ఏమేముంటాయి? కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎంఆర్ఐ అనేది మనం చూద్దామనమాట. ఇక్కడ మనం గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇమేజ్ చూస్తున్నట్లయితే ఇదొక ఎంఆర్ఐ స్కానర్. ఈ యొక్క ఎంఆర్ఐ స్కానర్‌లో మనం చూసినట్టయితే ఫస్ట్ మెయిన్ మ్యాగ్నెట్ అనేది ఉంటది. ఇక్కడ యెల్లో కలర్‌లో పాయింట్ చేసి చూపిస్తున్నారు. మెయిన్ మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ అనేది ఏం చేస్తదంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తది. నెక్స్ట్ అలాగే గ్రేడియంట్ కాయిల్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క గ్రేడియంట్ కాయిల్స్ పనేందంటే ఈ యొక్క లొకేషన్ స్పెసిఫిక్ స్పేషియల్ లొకేషన్స్‌ని ఐడెంటిఫై చేస్తాయి. తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్స్ అని ఉన్నాయి. ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్స్ ఏం చేస్తాయంటే రేడియో వేవ్స్‌ని పంపిస్తాయన్నమాట. నెక్స్ట్ షిమ్ కాయిల్స్ అని ఉంటాయి. ఈ యొక్క షిమ్ కాయిల్స్ పనేందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్‌ని యూనిఫార్మిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఒక యూనిఫార్మ్ వేలో పాస్ అవ్వటానికి ఈ యొక్క షిమ్ కాయిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్ అనేది ఎంఆర్ఐకి అటాచ్ అయి ఉంటది. కంప్యూటర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క సిగ్నల్స్‌ని ఇమేజ్‌గా కన్వర్ట్ చేసిద్దనమాట. నెక్స్ట్ పేషెంట్ టేబుల్. ఈ యొక్క మూవ్ అయ్యే టేబుల్ ఉంటది. ఫస్ట్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్‌లోకి పోకముందు బయటకి
ఉంటది ఆ టేబుల్. దాని మీద కూర్చోబెట్టినప్పుడు ఈ యొక్క టేబుల్ అనేది లోపలికి మూవ్ అవుతదనమాట. నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్. ఈ యొక్క మ్యాగ్నెటిక్‌ని ఎప్పుడు కూడా వెరీ, వెరీ లో టెంపరేచర్‌లో ఉంచాలి కాబట్టి కూలింగ్ సిస్టమ్ క్రయోజన్ అనేది కూడా ఉంటుందనమాట. ఇదొచ్చేసరికి కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎంఆర్ఐ. నెక్స్ట్ ప్రిన్సిపల్ గనక చూసుకున్నట్లయితే అసలు ఫస్ట్ ఎంఆర్ఐ అనేది ఎలా పనిచేస్తదంటే ముఖ్యంగా 5 స్టెప్స్ అనమాట. ఒకటి ప్రోటాన్ అలైన్‌మెంట్, రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్సైటేషన్, సిగ్నల్ ఎమిషన్, టిష్యూ డిఫరెన్షియేషన్, ఇమేజ్ ఫార్మేషన్. ఇది 5 స్టెప్స్ అనమాట. ఈ 5 స్టెప్స్‌లో ఎలా జరుగుతదంటే ఫస్ట్ మన యొక్క బాడీలో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. వాటర్‌లో హైడ్రోజన్ ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క హైడ్రోజన్ ప్రోటాన్స్ అనేవి డిఫరెంట్, డిఫరెంట్ డైరెక్షన్‌లో ఉంటాయన్నమాట. ఫస్ట్ అసల ఎంఆర్ఐలో ఒక పేషెంట్‌ని దాని మీద టేబుల్ మీద కూర్చోబెట్టినప్పుడు ఫ పేషెంట్‌ని లోపలికి తీసుకెళ్తదనమాట. దట్ ఈస్ ద ఫస్ట్. అది జరిగిన తర్వాత ఇక్కడ మనం బి గనుక తీసుకుంటే రాండమ్ అని అక్కడ ఈ యొక్క ప్రోటాన్స్ అనేవి డిఫరెంట్, డిఫరెంట్ డైరెక్షన్‌లో అలైన్‌మెంట్ అయ్యున్నాయన్నమాట. ఈ యొక్క డిఫరెంట్, డిఫరెంట్ డైరెక్షన్స్‌లో అలైన్‌మెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం మాగ్నెటిక్ ఫీల్డ్‌ని పంపిస్తామో, ఈ యొక్క మాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇవన్నీ కూడా ఒకే డైరెక్షన్‌లోకొస్తాయన్నమాట. అలైన్‌మెంట్ సిలో గనక తీసుకున్నట్లయితే ఇయన్నీ కూడా ఒకే డైరెక్షన్స్‌లోకి వస్తాయి. ఈ యొక్క స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బి0 అనమాట. బి1 అంటే ఏందంటే, ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీని మనం పంపించినప్పుడు ఏమైతదంటే, ఈ 90 డిగ్రీస్ టిల్ట్ అవుతాయనమాట. 90 డిగ్రీస్ ఎప్పుడైతే టిల్ట్ అయ్యి, తర్వాత ఇవేం చేస్తాయంటే, హై ఎనర్జీ స్టేట్‌కెళ్తాయి. హై ఎనర్జీ స్టేట్‌కెళ్ళినప్పుడు ఏమవుతదంటే, ఈ యొక్క ఎనర్జీ అనేది లూజ్ అయితాయి కాబట్టి, ఎప్పుడైతే ఈ యొక్క ఎనర్జీని లూజ్ అవుతుందో, ఈ యొక్క సిగ్నల్స్‌ని కంప్యూటర్ డిటెక్ట్ చేసి, ఈ సిగ్నల్స్‌ని ఇమేజ్‌లాగా ఫార్మ్ చేసి, కంప్యూటర్‌లో ఇమేజ్ ఫార్మేషన్ అనేది జరుగుతదనమాట. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఎంఆర్ఐ. అసలు ఎంఆర్ఐ అనేది ఎలా వర్క్ చేస్తదనేది స్టెప్ బై స్టెప్ ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. మొదటిగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మన శరీరంలో నీరనేది చాలా ఎక్కువుంటది. మనకు తెలుసు 70% ఆఫ్ అవర్ బాడీ కన్సిస్ట్స్ ఆఫ్ వాటర్. ఈ యొక్క నీటిలో హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఆ యొక్క హైడ్రోజన్ ఆటమ్స్‌లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనం తీసుకున్నదైతే ప్రోటాన్స్ కనుక తీసుకున్నట్లయితే ప్రోటాన్స్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్‌లో అలైన్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ స్టెప్ ఏందంటే బలమైన అయస్కాంతపు క్షేత్ర తీర్థం. అంటే ఏందంటే ఈ యొక్క బి నాట్ వేవ్స్ అనేది ఏందంటే ఎంఆర్ఐ మిషన్‌లో చాలా బలమైన అయస్కాంతము తరంగాలనమాట. ఈ యొక్క బి నాట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫస్ట్ ఇవేం చేస్తాయంటే శరీరంలోని యొక్క హైడ్రోజన్ ఆటమ్స్ అన్నిటిని కూడా ఒకే దశలో నిలబడతాయి. అలైన్‌మెంట్ చేస్తాయి. ఇందాక మనం చూసినట్లయితే డిఫరెంట్, డిఫరెంట్ డైరెక్షన్‌లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్‌ని కూడా ఒక డైరెక్షన్‌లోకి అంటే ఒక నీడిల్ కంపాస్ లాగా అన్నీ ఒకే డైరెక్షన్‌లోకి నిలబడతాయన్నమాట. ఈ యొక్క బి నాట్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా ఎంఆర్ఐ మెషిన్‌లో ఆన్ చేసి ఉంటదన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏందంటే లామోర్ ప్రిసిషన్. ఇక్కడేమైందంటే ఈ యొక్క బి నాట్ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రోటాన్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి వేగంతో ఏమైద్దంటే ఈ యొక్క తిరగటాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో తిరగటాన్ని లామార్ ఫ్రీక్వెన్సీ అంటారనమాట. ఇప్పుడు ఈ యొక్క ఎంఆర్ఐ స్కాన్‌లో ఈ ఫ్రీక్వెన్సీ ముందే కాలిక్యులేట్ పెడతారు. ప్రతి మెషిన్‌కి కూడా సెపరేట్‌గా కాలిక్యులేట్ చేసి ఉంటదనమాట. ఈ యొక్క తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్‌లో ఉన్న తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ అంటే రేడియో తరంగాలు. వీటిని బీ1. ఇప్పుడు ఎంఆర్ఐ మెషిన్‌లో రేడియో తరంగాల్ని పంపుతదనమాట. ఈ యొక్క రేడియో తరంగాల్ని పంపినప్పుడు ఏమైతదంటే, ఈ యొక్క బీ1 వేవ్స్ ఏం చేస్తాయంటే, బీ0 వేవ్స్‌ని 90 డిగ్రీస్‌లోకి పర్పెండిక్యులర్‌కి అంటే 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్‌లోకి మారుస్తాయన్నమాట. ఇలా టిల్ట్ చేస్తాయి. టిల్ట్ చేసినప్పుడు ఏమవుతదంటే, ఎక్సైట్ అయ్యేదంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి ఎళ్ళినప్పుడు ఇక్కడ ఈ యొక్క వేవ్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయన్నమాట. ఈ బయటికి రిలీజ్ అయిన తర్వాత ఇవి రిలాక్స్ అవుతాయి. దీన్నే రిలాక్సేషన్ ఫేజ్ అన్నమాట. ఈ యొక్క రిలాక్సేషన్ అయిన తర్వాత సిగ్నల్ అనేది ఎమిట్ అయ్యిద్ది. అంటే ఇవి మళ్ళీ అంతకుముందు ఎలా అయితే ఉన్నాయో సేమ్ ఈ యొక్క అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఆపిన తర్వాత అంతకుముందు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే వాటికి ప్రీవియస్ స్టేజ్‌కి వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు ఏమైద్దంటే ఈ యొక్క సిగ్నల్ ఎమిషన్‌ని కంప్యూటర్ అనేది డిటెక్ట్ చేసిద్దనమాట. ఇప్పుడు మన బాడీలో ఫ్యాట్, వాటర్, మజిల్, బ్రెయిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ వేవ్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఈ యొక్క తరంగాలనేవి రిలీజ్ అవుతాయన్నమాట. ఇది ఈ యొక్క ఏవైతే ఈ యొక్క వేవ్స్ అనేవి వచ్చినాయో, ఈ వేవ్స్‌ని ఈ యొక్క ఎంఆర్ఐ మెషిన్‌కి కనెక్ట్ అయిన కంప్యూటర్ అనేది క్లియర్‌గా ఇమేజెస్‌ని
ఫార్మ్ చేసిద్దనమాట. నెక్స్ట్ రిసీవర్ కాయిల్స్ అని ఉంటాయి. వీటిని సంకేతాలను పట్టుకోవడం. అంటే ఈ యొక్క రిసీవర్ కాయిల్స్ అంటే ఎంఆర్ఐ మిషన్‌లోని రిసీవర్ కాయిల్స్ ఏం చేస్తాయంటే, ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్‌ని పట్టుకుంటాయి. పట్టుకొని దీంతో పాటుగా గ్రేడియంట్ కాయిల్స్ కూడా ఉంటాయి. గ్రేడియంట్ కాయిల్స్ ఏం చేస్తాయంటే, ఈ యొక్క శరీరంలో ఎక్కడైతే ఈ యొక్క మనం ఎంఆర్ఐ స్కాన్ తీసామో ఆ ప్రదేశాన్ని గుర్తుపడతాయన్నమాట. తర్వాత కంప్యూటర్ అనేది ఏం చేస్తదంటే, ఈ యొక్క వేవ్స్, సిగ్నల్స్ వీటన్నిటి ద్వారా అలాగే కొన్ని గణిత పద్ధతులు అంటే ఫార్మట్ ట్రాన్స్‌ఫార్మ్ వీటన్నిటిని చేసి మన శరీరంలో ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో చివరగా ఇమేజ్ ఇంటర్ప్రిటేషన్ అనేది జరుగుతది. ఈ యొక్క ఇమేజెస్‌ని రేడియాలజిస్ట్ అనే డాక్టర్ చూసి డయాగ్నోసిస్ ఫైనల్ రిపోర్ట్ అనేది ఇస్తాడనమాట. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క ఎంఆర్ఐ యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే ఎంఆర్ఐ స్కాన్ మిషన్ వల్ల నో రేడియేషన్. రేడియేషన్ అనేది అస్సలు ఉండదనమాట. అంటే సిటీ స్కాన్ గాని, ఎక్స్‌రే గాని తీసినప్పుడు వాటిలో మనం ఎక్స్‌రేస్ వాడతాం కాబట్టి రేడియేషన్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఎంఆర్ఐ మిషన్‌లో మనం వాడేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రేడియో వేవ్స్, ఎక్స్‌రేస్ అనేవి వాడం. సో, అందువల్ల ఇది చాలా సేఫ్ అనమాట. తర్వాత ఈ యొక్క సాఫ్ట్ టిష్యూస్‌ని చాలా క్లియర్‌గా చూడటానికి మనకున్న ఏకైక టూల్ అనేది ఎంఆర్ఐ అనమాట. అలాగే చాలా ఈజీగా బొమ్మ ఎలా ఎలా అయితే ఇమేజ్ అనేది మనకి బుక్స్‌లో ఎలా అయితే ఉంటాయో ఎంఆర్ఐలో కూడా సేమ్ అలాంటి ఇమేజెస్‌ని ఫార్మ్ చేయడానికి వితౌట్ పెయిన్‌లెస్ మరి అలాగే సర్జరీ ఏం లేకుండా చాలా ఈజీగా చేసే ప్రాసెస్ అనమాట. ఈ యొక్క ఎంఆర్ఐ స్కానింగ్ అనేది. ఈ యొక్క స్కానింగ్ సమయంలో కటింగ్ లేదా ఇన్ఫెక్షన్ అనేది మనకి రాదనమాట. అలాగే డిఫరెంట్ డిఫ్ డిఫరెంట్ డైరెక్షన్స్ అంటే మల్టీప్లేనార్‌లో కానీ, అలాగే యాక్సియల్‌లో గానీ, అలాగే సాజిటల్ గానీ, కరోనల్ ఎటువంటి వ్యూలో అయినా సరే ఈజీగా ఈ స్కానింగ్ అనేది మనం చేయొచ్చు. అలాగే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ పాసిబుల్. మొదటి దశలోనే మనం డిసీజ్‌ని గుర్తించడానికి మనకున్న ఏకైక టూల్ అనేది ఎంఆర్ఐ స్కానింగ్ అన్నమాట. అలాగే తర్వాత చిన్న చిన్న లీజన్స్ లేకపోతే స్మాల్ చిన్నవి ట్యూమర్స్ కానీ, లేదా లిగమెంట్ టేర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్‌రేలో మనం చూడలేనివి కూడా ఎంఆర్ఐలో చూస్తామన్నమాట. అలాగే ఈ యొక్క రిపీటెడ్‌గా మనం ఎంఆర్ఐ స్కానింగ్స్ అనేవి చేయొచ్చు. ఎందుకంటే రేడియేషన్ లేదు కాబట్టి మనం ఎంఆర్ఐ స్కాన్ ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. సర్టెన్ లిమిట్ అనేది లేదు. తర్వాత ఈ యొక్క బ్రెయిన్ యొక్క ఫంక్షనల్ ఇన్ఫర్మేషన్‌ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎంఆర్ఐ చేయడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ, ఎంఆర్ఎస్ చేయడం వల్ల బ్రెయిన్ యొక్క కెమికల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవచ్చనమాట. ఇది అలాగే అనేక అవయవాలు అంటే బ్రెయిన్ గాని, స్పైన్ గాని, జాయింట్స్, హార్ట్, అబ్డోమెన్, బ్లడ్ వెసల్స్ ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్‌ని మనం చూడడానికి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది వాడొచ్చనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏందంటే ఎంఆర్ఐ స్కానింగ్ అనేది వెరీ కాస్ట్‌లీ. ఈ యొక్క ఎంఆర్ఐ మిషన్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. సో, అలాగే టైమ్ కన్జ్యూమింగ్. స్కానింగ్ చేయడానికి అట్‌లీస్ట్ 20-30 మినిట్స్ అనేది పట్టిద్దనమాట. సీటీ, ఎక్స్‌రే కంటే ఎంఆర్ఐ స్కానింగ్ టైమ్ అనేది చాలా ఎక్కువ. అలాగే కొంతమందికి మెటల్ ఇంప్లాంట్స్ పేస్ మేకర్ గాని, కాక్లియర్ ఇంప్లాంట్ గాని, మెటల్ క్లిప్స్ కానీ, లేకపోతే ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌లో ఈ యొక్క ఐరన్ రాడ్స్ కానీ, వీటన్నిటిని గూడా ఫిట్ చేస్తారనమాట ట్రీట్మెంట్ పర్పస్‌గా. అలాంటి మెటల్ ఇంప్లాంట్స్ ఉన్న వాళ్ళకి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చేయకూడదు. అలాగే క్లాస్ట్రోఫోబియా ప్రాబ్లమ్ అంటే కొంతమంది గుహలోకి టన్నెల్‌లాగా ఉన్న వాటిలోకెళ్ళినప్పుడు భయమేస్తదనమాట. అలాంటి వాళ్ళకి ఇదొక డిసడ్వాంటేజెస్. ఎందుకంటే ఇది క్లోజ్ ట్యూబ్‌లా ఉండటం వల్ల కొంతమంది దాన్ని యాంగ్జైటీగా ఫీల్ అయ్యి దాన్నంత కంఫర్ట్‌గా ఫీల్ అవ్వలేరు. అలాగే కొంచెం లౌడ్ నాయిస్ ఎక్కువ శబ్దం వచ్చేది కాబట్టి ఈ యొక్క మిషన్‌లోకెళ్ళినప్పుడు దానికి కూడా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. దీనికి పరిహారంగా ఇయర్ ప్లగ్స్ అనేవి అలాగే కొంత యూజ్ చేస్తారు. ప్రతి ఒక్క హాస్పిటల్‌లో కూడా ఒక టెరిషియరీ హాస్పిటల్ ఇంకా మంచి హాస్పిటల్ అయితే మ్యూజిక్ అనేది ప్లే చేయడం కూడా జరుగుతుందనమాట. అలాగే ఇంకొక విషయం ఏందంటే ఈ యొక్క ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు మనిషి అనేది అటు ఇటు మూవ్ అవ్వకూడదు. అలా మూవ్ అయినప్పుడు ఈ యొక్క ఇమేజ్ క్వాలిటీ అనేది తగ్గిపోయి ఇమేజ్ చాలా బ్లర్‌గా వస్తుందనమాట. మనిషి అట్లా ఫిక్స్‌డ్‌గా ఉండాలి. అలాగే యొక్క లిమిటెడ్ అవైలబిలిటీ ఎందుకంటే ఎంఆర్ఐ స్కానింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ కాబట్టి ఇది అన్ని చోట్ల అవైలబుల్‌గా లేదు. ఎందుకంటే రూరల్ ఏరియాస్‌లో స్మాల్ హాస్పిటల్స్‌లో ఎంఆర్ఐ ఫెసిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ ఈ యొక్క ఎంఆర్ఐ టన్నెల్ యొక్క సైజ్ అనేది ఒక లిమిట్ వరకే ఉంది కాబట్టి వెరీ ఒబేస్ ఉన్న పీపుల్ ఈ యొక్క మిషన్‌లోకి ఫిట్ అవ్వరనమాట. సో, ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ అనమాట. సో, థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ సార్.